విశ్వాసపు దీపం ద ల్యాంప్ ఆఫ్ ఫెయిత్. ఒక చిన్న గ్రామంలో మార్కు అనే ఒక వడ్రంగి ఉండేవాడు. అతను చాలా దైవభక్తి గలవాడు. అయితే ఒక సంవత్సరం అతనికి వరుసగా కష్టాలు ఎదురయ్యాయి. అనారోగ్యం వల్ల పని చేయలేకపోయాడు. ఇంట్లో ఉన్న డబ్బు ఖర్చయిపోయింది. చివరికి తినడానికి తిండి కూడా కరువయ్యే పరిస్థితి వచ్చింది. ఒక రాత్రి మార్కు మోకాల్లోని ప్రార్థిస్తూ, ప్రభువా, నేను నీ మార్గంలోనే నడుస్తున్నాను కదా, మరి నాకు ఇన్ని శోధనలు ఎందుకు? నా ప్రార్థనలు నీకు వినబడటం లేదా అని కన్నీళ్తో అడిగాడు. మరుస్తరి రోజు ఉదయం ఆ గ్రామంలో ఉండే ఒక వృద్ధ పాస్టర్ గారు మార్కును కలవడానికి వచ్చారు. మార్కు తన బాధనంతా ఆయన ముందు వెళ్ళగక్కాడు. అప్పుడు మార్కు నవ్వి ఒక చిన్న ఉదాహరణ చెప్పారు. మార్కు ఒక కమ్మరి ఇనుమును ముక్కను తీసుకుని ఏం చేస్తాడో తెలుసా? మండుతున్న నిప్పుల్లో వేస్తాడు. అది బాగా ఎర్రగా కాలిన తర్వాత సుత్తితో గట్టిగా కొడతాడు. ఎందుకు అలా చేస్తాడు? ఆ ఇనుమును ఒక ఉపయోగకరమైన ఆయుధంగా మార్చడానికి. ఒకవేళ ఆ ఇనుము వేడిని తట్టుకోలేక విరిగిపోతే అది దేనికి పనికి రాదని పక్కన పడేస్తాడు. పాస్టర్ గారు మార్కు కళ్ళలోకి చూస్తూ ఇలా అన్నారు, మనం కూడా ఆ ఇనుము లాంటి వాళ్లమే. దేవుడు మనల్ని ఒక గొప్ప పని కోసం సిద్ధం చేస్తున్నప్పుడు శోధనలు అనే అగ్నిలో మనల్ని కాలుస్తారు. అది మనల్ని నాశనం చేయడానికి కాదు, మనలోని బలహీనతలను తొలగించి మనల్ని బలమైన ఆయుధాలుగా మార్చడానికి. ఆ మాటలు విన్న మార్కుకు ఒక కొత్త ధైర్యం వచ్చింది. తన కష్టాలను శాపంగా కాకుండా దేవుడు తనని తీర్చిదిద్దుతున్న ప్రక్రియగా భావించాడు. కొద్ది రోజుల్లోనే మార్కు ఆరోగ్యం కుదుటపడింది. రెట్టింపు ఉత్సాహంతో పనిచేసి తన కుటుంబాన్ని నిలబెట్టుకున్నాడు. ఈ కథ ఇచ్చే సందేశం, మన జీవితంలో ఎదురయ్యే శోధనలు మనల్ని పడగొట్టడానికి కాదు, మనల్ని బలపరచడానికి వస్తాయి. బైబిల్లో చెప్పబడినట్లు, నీ భారము యెహోవా మీద మోపుము, ఆయనే నిన్ను ఆదుకోనును. కీర్తనలు 58:20. దేవుని మీద నమ్మకం ఉంచితే చీకటి తర్వాత వెలుగు తప్పకుండా వస్తుంది. ప్రార్థన. మా పరలోకపు తండ్రి, ఈ చక్కని కథ ద్వారా మీరు మాట్లాడినందుకు వందనాలు. ప్రభువా, మా జీవితాల్లో కష్టాలు, శోధనలు ఎదురైనప్పుడు మేము అధైర్యపడకుండా ఇన్ని మనుషుల్లోని ఉన్నతంగా తీర్చిదిద్దుతున్నారని నమ్మే విశ్వాసాన్ని మాకు ప్రసాదించండి. అగ్నిలో పుట్టం వేసిన బంగారములా మా విశ్వాసం మెరవనివ్వండి. మా భారమంతా మీ మీద వేస్తున్నాము. మీరే మాకు తోడై ఉండి నడిపించండి. మా కుటుంబాలను, మా పరిచర్యను మీ ఆశీర్వాదాలతో నింపమని మా రక్షకుడైన యేసుక్రీస్తు నామములో వేడుకుంటున్నాము తండ్రి. ఆమెన్.